కేంద్ర మంత్రి బండి సంజయ్ది మత రాజకీయమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. మతం కులం పేరుతో విచ్చిన రాజకీయాలు చేస్తున్నారని ఆ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఇక సిపిఐ శత జయంతి ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో ఉంటాయన్న చాడా వెంకటరెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో సిపిఐ పార్టీ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ముగింపు సభ పెట్టబోతా ఉన్నారు తెలంగాణ పార్టీకి సంబంధించి. మన ముందు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్, ఏంటి పార్టీకి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా మన కరీంనగర్ అనగానే గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు, అట్లాంటి కమ్యూనిస్టులు పూర్తిగా వెనుకబడుతున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఏం చెప్తారు అసలు? భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక త్యాగాలు ఉద్యమాలు చేసింది. తెలంగాణలో నైజాం గద్దించేందుకు సాయుధ పోరాటం నిర్వహించింది. అందులో బద్దెమ్మెల్లారెడ్డి గారు, రావినాయుడు, మగ్దుం బోనిదీరు వీళ్ళంతా పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమైంది. ఆ రోజుల్లో దున్నేవాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి రద్దు కావాలి, వడ్డీ సాగిరి పోవాలని, బానిసత్వం రద్దు కావాలని చెప్పి పోరాటం చేసింది. దాని ఫలితంగానే ఇవాళ లక్షలాది ఎకరాలు, 10 లక్షల ఎకరాల భూములు పేదలు వంచినాం. చట్టాలు వచ్చినాయంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్ల వచ్చినాయి. ఇవాళ స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది, ఎదిరించే హక్కు వచ్చింది. అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మరి చైతన్యంతో వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంలో వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. సార్, ప్రధానంగా కరీంనగర్లో అంటే నిన్న బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఎవరైతే హిందువులు ఉన్నారో 80% హిందువులు ఖచ్చితంగా బీజేపీ పార్టీకే ఓటేయండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు అసలు? మతము కులం అన్నం పెట్టదు. అయితే శ్రమకు తగ్గ ఫలితం రావాలా, సంపద అందరికి చెందాలి అని బండి సంజయ్ చెప్పానండి. సంపద అందరికి చెందాలంటాడేమో అన్నాడు ఆయన. ఏర్పడి వాళ్ళ పార్టీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వివరిస్తుంది. అందుకనే మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఆదాని గ్రూప్ ఒకటి దివాలా తీసిండని ఈ 33,000 కోట్ల రూపాయలను తీసుకుపోయి పెట్టుబడిగా పెట్టాడు. ఎల్ఐసి డబ్బు ఎవడు ఈయన? రేపు ఆ పెట్టుబడి పెడితే ఆ డబ్బు ఇప్పుడే దివాలా తీసాడు. దివాలా తీస్తే ఏమవుతుంది? దాంతో ఏమవుతుంది? మొత్తం ఎల్ఐసి దివాలా తీస్తారు. ఎల్ఐసి దివాలా తీస్తే ఎవరు నష్టపోయేది? ప్రజలే కదా. అందుకనే వాళ్ళ చూపంతా పెట్టుబడిదారుల మీద, వాళ్ళ చూపంతా కార్పొరేట్ సంస్థల మీద, వాళ్ళంతా వాళ్ళకు అండగా ఉండేది వాళ్ళే అండగా ఉంటారు. కాబట్టి మనము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓవరాల్గా బీజేపీ పూర్తిగా అబద్ధాలు మోసాలతోటే, హిందుత్వ ఎజెండాతోటే ముందుకుపోతుంది. అయితే హిందువులందరూ కూడా అందరూ హిందువులమే, ఎక్కువ మెజార్టీ హిందువులే ఉన్నారు ఈ దేశంలో. కానీ ఒక మతం మీద ఒక మతం పెద్ద చేయకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచబడి లౌకిక వ్యవస్థ, సెక్యులరిజం, దాన్ని తిరుదకరిస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు పాల్పడతా ఉంది నరేంద్ర మోడీ. అందుకనే ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మొత్తం ఒకవైపు న్యాయ వ్యవస్థను, రిజిస్ట్రేషన్ వ్యవస్థను, తర్వాత వాటి అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రానున్న కాలంలో కూడగడతాం. అందరినీ వామపక్ష శక్తులను కలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాల వైపు ఆలోచిస్తాం. ఇది మొత్తానికి చాడా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఇక చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా అంటే కులము మతము అన్నం పెట్టదు. ఖచ్చితంగా రానున్న రోజులలో వాటి కోటరిని బద్దలు కొడతామని కూడా చాడా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, కరీంనగర్ నుండి ఐ న్యూస్.